నమస్తే అన్న, మీ పేరు? నా పేరు యోగి అన్న. మీరు ఎవరన్నా? విశాఖపట్నం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈసీ దగ్గరికి వెళ్ళేసి పథకాలు రాకుండా ఆపేశారు కదా, దానిపైన మీరు ఏం ఫీల్ అవుతున్నారు? అదంతా తెలిసిందే కదన్న. అతను మొదటి నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారో అప్పటి నుంచి అతను ఏ పని రాజధాని అంటే విశాఖపట్నం రాజధాని చేద్దామంటే దానికి కోర్టుకు వెళ్ళారు. ఏదైనా ఫీజు రియంబర్సేషన్లో దానికి కోర్టుకు వెళ్ళారు. వాలంటీర్లు అదేదో కిడ్నాపులు చేస్తున్నారు వాలంటీర్లు అని చెప్పేసి దానిలో కోర్టులో కేసు వేశారు. వాలంటీర్ వర్క్ చేయనివ్వట్లేదు, సచివాలయంలో ఉద్యోగుల వర్క్లు చేయనివ్వట్లేదు, రాజధానికి వస్తారంటే రాజధాని తేనివ్వట్లేదు. అంటే అతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేస్తారో పేదలకి అని చూస్తారు. ఇది పేదలకు మంచి జరిగిపోతుందని దాని గురించి కోర్టుకు వెళ్తారు. అదే అన్న చంద్రబాబు నాయుడు. అంటే దీనివల్ల ఎలక్షన్స్ ఏమైనా ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? ఎలక్షన్ పైన ప్రభావం ఉంటుందన్న. మరి అంటే నిజంగా ఒక బుర్రున్నవాడైతే చంద్రబాబు నాయుడికి ఓటు వేయడన్న. ఎందుకంటే అతను తెలిసిపోద్ది, అతను చేసే రాజకీయం కానీ ఆ కుల రాజకీయాలు కానీ ప్రజలకు తెలిసిపోతాయి ఈజీగా. ఒక నిజాయితీగా ఆలోచించేవాడు అనుకో, అంటే ప్రజల సమస్యల గురించి దాని గురించి ఆలోచించేవాడు, నిజాయితీగా ఆలోచించేవాడు అయితే తెలిసిపోద్ది అనమాట. ఎవడికి ఓటేస్తే ఏంటి ఉపయోగం అని చెప్పి తెలిసిద్ది. అతనికి ఓటేసినట్లయితే ఫస్ట్ పెన్షన్లు కట్ చేస్తాడు. ఇప్పుడు అతను దీంట్లో కూడా అది సూపర్ 6 ఏదో అని చెప్పిచ్చారు కదా, అందులో కూడా పెన్షన్స్ లేవు. ఆ పెన్షన్స్ ఇస్తారని గ్యారంటీ కూడా లేదు. మళ్ళా వాలంటీర్ వ్యవస్థను అంతా తీసేస్తారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఇప్పుడు వరకు ప్రజలకి ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేస్తే ఎంత ఇబ్బందులు పడతారో ఇప్పుడు ఈ 2 నెలల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఈ 2 నెలలు ఎలా ఇబ్బంది పడుతున్నారో పేదలు కానీ చదువుకునే వాళ్ళు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ లేక అలా ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఈ పెన్షన్స్ ఉన్నాయి కదా, పెన్షన్స్ ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలానే అతని పాలన వచ్చిందంటే ఇలానే ఇబ్బంది పడుతుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ.